వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండో వచనం మీరు చదవండి. మీ కొరకును లౌదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, జీవం కలిగినటువంటి దేవ, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఎన్నిక లేని నా జీవితాన్ని మీరు ప్రేమించి నా కోసం మహిమను విడిచి మానవుడికి లోకానికి వచ్చి నా పాపాల కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి ప్రభా మధ్యాకాశంలోకి రాబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ భూమి మీద మా జీవితంలో ఎలా జీవించాలో, మీరు అక్కడ పర్యంతం ఏ విధంగా మా జీవితాన్ని కట్టుకోవాలో మాకు నేర్పించడానికి, మా జీవితానికి దిక్సూచిగా మీరు ఇచ్చిన లేఖన ప్రత్యక్షత కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కృప కలిగిన మా దేవ, బ్రతికించే మీ వాక్యం మేమందరం ధ్యానం చేసుకున్న పోతుండగా మా జీవితాల్లో మా స్థితిని గుర్తించి మాతో మాట్లాడి మీ నామాన్ని కనపరచుకోమని వేడుకుంటున్నాను. ఏ ఒక్కరూ కూడా ప్రభు అలక్ష్యంగా కూర్చునకుండా సహాయం చేయండి. వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుదలరించండి. సముచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభువును మీ రక్షకుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు సందర్భం ఏంటి మీకు చెప్తాను. ఈ కొలస్సీలో ఉన్నవారు పరిశుద్ధులే. మొదటి చదవండి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అనే మాట. ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు ఆయన మనసులో ఉన్న అభిప్రాయం ఇదై ఉండాలి. సంఘం క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత కొంతకాలం పాటు మంచిగానే దేవునితో కొనసాగుతారు. నెమ్మదిగా భక్తి అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత లోకం, ధనం, జ్ఞానం వచ్చి కూర్చుంటాయి. ఎప్పుడైతే లోకం వచ్చి కూర్చుందో, ధనం వచ్చి కూర్చుందో, జ్ఞానం వచ్చి కూర్చుందో, నెమ్మదిగా దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అలా దూరం అయిపోతూ ఉన్నప్పుడు సమాచారాన్ని పౌలు గారికి చేరవేశారు. అయ్యా, మా సంఘం ఇలా ఉంది, మీరేమైనా లెటర్ రాసి పెట్టండి అనే మాట. ఈ మాట రాస్తా ఉన్నప్పుడు ఆయన మనసులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తుకు వేరుగా సంఘం లేదు, ఇది మాట. అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక మొత్తం ఏం చెప్తుందని అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శిరసత్వాన్ని గురించి అన్నమాట చెప్తాను. ఈ కింద ఉన్నటువంటి దేహం బతకాలన్నా, నడవాలన్నా శిరస్సు కావాలి. ఎప్పుడు ఏం చేయాలన్నా, ఇప్పుడు నవ్వాలన్నా, కదలాలన్నా, చేతులు కదలాలన్నా, ఏది కదలాలన్నా ఏం చేయాలి చెప్పండి? శిరస్సుతో దేహానికి సంబంధం ఉంటేనే దేహం పనిచేస్తుంది. ఒకవేళ శిరస్సు బాగానే ఉంది, దేహం ప్యారలైజ్ అయింది అనుకోండి, పక్షవాతం వచ్చింది అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా? శిరస్సు బాగానే ఉంది, దేహం పక్షవాతం వచ్చింది, ఇక్కడ నుంచి ఆడు మంచానే ఉంటాడు కానీ బతుకున్నాడు, చచ్చిపోతాడు, బ్రతికే ఉంటాడు. అలా కాదు, శిరస్సు చచ్చిపోయింది అంటే బ్రెయిన్ డెడ్ అయిపోయింది, బాడీ బాగానే ఉంది, వాళ్ళు ఏమంటారు చెప్పండి? పర్లేదు చదువుకోండి అంటారా? బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత దేహం బాగున్నా కానీ దాన్ని తీసుకెళ్ళిపోయి పాతి పెట్టేస్తారు. అలాగే క్రీస్తుతో సంబంధం లేనటువంటి సంఘం లేదా దేహం ఏ విధంగా అయితే పాడైపోతుందో మనం కూడా అలాగే పాడైపోతాం. కాబట్టి దేహాన్ని పాడు చేసే ఈ 3 ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పత్రిక రాస్తా ఉన్నాడు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు మొదటి మాట చదవండి, ఏమంటాడు? 2వ మాట వచనం, మీ కొరకును లౌదికే వారి కొరకును శరీర రీతిగా వారందరి కోసం రాస్తున్నాను. ఈ పత్రిక ఈ మాట ఎవరికి రాస్తున్నా? ఒకటి మీ కొరకు అంటే లౌదికే వారి కోసం, రెండోది ఎవరికి? క్షమించండి, కొలస్సీ వారు, రెండోది ఎవరికి? లౌదికే వారికి, మూడోది పౌలు గారిని ప్రత్యక్షంగా ఎవరైతే చూడలేదో వారి కోసం రాస్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మన అందరూ ఎవరిని చూసే ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు. కాబట్టి ఈ పత్రిక మన కోసం కూడా
అయితే కొలసైలు పరిశుద్ధులు, విశ్వాసులు. మరి లౌకిక వారు ఎలాంటి వారు? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దగ్గర రండి. అక్కడ ప్రభు వారు మాట్లాడుతూ ఈ సంఘాన్ని గురించి 7వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనం, 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడను ఉన్నావని ఎరుగక ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి పొగలని చెప్పుకుంటా ఉన్నావనే మాట. సో దీంట్లో చాలా మంది వేదాంతులు ఏమంటారంటే, ప్రభు వారు సంఘాలకు లేఖ రాస్తా ఉన్నప్పుడు లౌకిక సంఘాన్ని ఉచ్చరించేలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారంటే, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు అని కొన్ని మనకు బూతుల్లా కనపడతా ఉంటాయి. లౌకిక సంఘాన్ని పిలిచే పేరు ఏంటంటే బుద్ధిహీనమైన సంఘం అని చెప్పంటారు. ఎందుకు బుద్ధిహీనమైన సంఘం అంటే వారు దౌర్భాగ్యుడు అంటే విలువ లేని వారు అని అర్థం. లోకానుసారంగా ధనవంతులే, కానీ దేవుని దృష్టిలో విలువ లేని వారు అన్నమాట. ఎవరు భూ సంబంధంగా ధనం మీద మనసు పెడతారో వారు పర సంబంధంగా విలువ లేని వారు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటకు ఉపయోగించబడిన పదమే దౌర్భాగ్యులు అన్నమాట. ఈ దినాన్ని ఎవరైతే దేవునికి వేరుగా ధనాన్ని ఆశ్రయిస్తారో భూమి మీద ఘనత గౌరవాలు రావచ్చు, కానీ పరలోకం దృష్టిలో వాళ్ళు ఎవరు చెప్పండి? దౌర్భాగ్యులు అన్నమాట. రెండోది దిక్కుమాలిన వారండి అంటే ఇలా అనుకుందాం, అడుక్కునే వాడు వస్తే అన్నం పెడతాం, కానీ తాగి పడిపోయిన వాడు చూస్తే ఏమంటాం చెప్పండి? బాగా తాగేసాడు, రోడ్డు మధ్యలో పడుకున్నాడు, కుక్కలు వచ్చి అడి మీద వాళ్తున్నాయి, లేదా ఏగలు వాళ్తున్నాయి అని ఎలా చూస్తాం చెప్పండి? అయ్యో పాపమంటావా? అదనమాట దిక్కుమాలిన ఏం చెప్పండి? కనికరం చూపించడానికి కూడా మనసు లేని వాడిని దిక్కుమాలిన వాడే చెప్పంటారు. అనేక మంది నేటి దినాల్లో దేవునికి వేరుగా వెళ్ళిపోయిన తర్వాత కనీసం కనికరం పొందనే పరిస్థితి జీవిస్తూ ఉంటారు. అందుకని ధనవంతుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ చచ్చిపోయిన తర్వాత ఏమంటే చెప్పండి? భూమి మీద సుఖంగా బతికావు, నాకు దూరంగా వెళ్ళిపోయావు. అయితే లాజరు ఇక్కడ మంచిగా ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? యాతన పడుతున్నావు అని చెప్పన్నారు. వాడు ఎంత మంచివాడిగా పేరు తెచ్చుకున్నా అంతరంగంలో దేవునికి స్థానం లేకపోతే నిత్య నాశనం వాడు ఏమైపోవాల్సింది? నాశనం అయిపోవాల్సింది. ఇది రెండో మాట. ఆ తర్వాత నువ్వు దిగంబరివి, దరిద్రుడవు, గుడ్డివాడు అని చెప్పంటా ఉన్నారు. దేవుని యొక్క మహిమను చూడలేని వాడిని ఏమంటారు చెప్పండి? గుడ్డివాడు అని చెప్పంటారు. ఇది లౌకిక సంఘం యొక్క పరిస్థితి. సో మన పరిస్థితి చెప్పండి? అన్ని బాగుంటే దేవుడు మనకు అక్కర్లేదు. దేవుడు ఏదైనా కొరత చేశాడు అనుకోండి, పదే వచ్చేయమంటాం చెప్పండి? ఆ కొరత తీరేంత వరకు కూడా ఉపవాసం ఉంటాం, రెగ్యులర్గా చర్చకు వస్తూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అవసరం తీరిపోగానే మన లోకంలో కలిసిపోతాం. ఇది మన స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మోసపరచకుండా ఉండాలి అంటే ఆయన అన్నమాట ఏంటి చదవండి? మీ కొరకు, లౌకిక వారి కొరకు, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను అని చెప్పి వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని తమ హృదయాలలో ఆదరణ పొందవాలని వారందరి కోసం పోరాడుతున్నారు అన్నమాట. ఎవరు వీళ్ళందరూ? విశ్వాసులే. ఎవరు వీళ్ళందరూ? పరిశుద్ధులే. కానీ దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా తెలియట్లేదు. స్పష్టంగా అన్నమాట కదా. ఇప్పుడు నా కళ్ళజోడు ఉంది అనుకోండి, కళ్ళజోడు ఉంది, ఎందుకు పెట్టుకుంటాం దీన్ని? సోప్ కోసం కాదు కదా, చూపు కోసం పెట్టుకుంటాం. ఇది లేకపోతే కళ్ళు కనపడతాయి కానీ స్పష్టంగా కనబడవు. అలాగే విశ్వాసులమే, కానీ క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోకపోతే మన జీవితాల్లో ఏముండదండి అంటే ఆదరణ ఉండదు. మరేముంటాయి? ఆందోళన ఉంటుంది, అపరాధ భావం ఉంటుంది, అభద్రత భావం ఉంటుంది. ఈ మూడు ఉన్న వ్యక్తి దేవుణ్ణి ఆరాధించలేడు. కాబట్టి అని అంటున్నాడు, దేవుని మర్మమైన క్రీస్తుని మీరేం చేయాలా? స్పష్టంగా తెలుసుకోండి అని చెప్పంటున్నాడు. పైన మనం చెప్పండి, ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొని కూర్చున్నాను, వారు ప్రేమ యందు అతకబడి అన్నమాట. ఒక విశ్వాసి ధనాన్ని, లోకాన్ని, జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు వారి లోపల అంతరించిపోయేది ప్రేమ. ధనవంతులు సహాయం చేస్తారు, పేదలు సహాయం చేస్తారా? ధనవంతులు సహాయం చేస్తారు, పేదలు సహాయం చేస్తారా? సరే మీకు మాట చెప్తాను. స్కూల్లో పిల్లలకి చారిటీ కింద అంటే పేదవాళ్ళకి సహాయం చేసి పేపర్ ఇచ్చి పంపిస్తారు. పేదలకు డబ్బులు ఇస్తారు, ఉన్నోళ్ళు డబ్బులు ఇస్తారా? పేదోడు 100 రూపాయలు ఇస్తారు, ఉన్నోడు కూడా 50 రూపాయలు ఇస్తారు. అర్థమవుతుంది కదా. అంటే సహాయం చేసే మనసు అనేది ధనాన్ని బట్టి రాదు, లోపల ఉన్న ప్రేమను బట్టి వస్తుంది. అలాగే అంటా ఉన్నాడు, ఎక్కడ ప్రేమ చల్లారిపోద్దో అక్కడ దేవుని మీద మమకారం తొలగిపోతుంది. వీళ్ళందరూ కూడా ధనాన్ని నమ్ముకున్నారు, జ్ఞానాన్ని నమ్ముకున్నారు, లోకాన్ని నమ్ముకున్నారు. ఆ క్రమంలో వాళ్ళు ఏమైపోతుంది చెప్పండి? ప్రేమ చల్లారిపోతా ఉంది. నాకు వస్తున్నప్పుడు ఇలా అడిగాను,
సుల్లూరుపేట నుంచి షార్ నుంచి ఇక్కడ వరకు రోడ్లు లేనప్పుడు ఎలా వచ్చేవారని చెప్పినప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అక్కడ బయలుదేరే వాళ్ళని డ్రెస్ తీసి నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళని, ఇక్కడికి వచ్చిన తర్వాత సువార్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం అని చెప్పి అన్నారు. ఎందుకు జరిగింది అలాగా? వాడికేం అవసరం చెప్పండి? ఇంట్లో పడుకుంటే పని అవదా? ఉద్యోగాలు లేవా? కానీ వారు పొందుకున్న ప్రేమ బలవంతం చేసింది, ఆ అడ్డంకులను దాటుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఆ రోజున దేవుడు వారి అంతరంగంలో ప్రేమ పెట్టారు కాబట్టి ఇలా వచ్చారు. ఈ రోజు మనకు రోడ్డు పడింది అలా చర్చికి రావాలంటే ఈ రోజు రాలే అన్నాం అనుకోండి, ఏమైపోయింది చెప్పండి? నెమ్మదిగా చల్లారిపోతా ఉంది ప్రేమ. ఇలాంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రేమ చల్లారిపోతుందండి అంటే దేవుని మీద మమకారం తగ్గిపోయినట్లే లెక్క. సరే, ఇక్కడ కూర్చున్న వారు ఎక్కువ మంది పెళ్ళైన వారు ఉన్నారు. ఒక ప్రశ్న అడుగుతారు. పెళ్ళైన మొదటి 3 నెలల్లో భార్యాభర్తలుగా మీరు మాట్లాడుకున్నట్లుగా ఈ మధ్యకాలం ఎంతకాలం మాట్లాడుకుని? పెళ్ళైన మొదటి 3 నెలల్లో భార్యాభర్తలుగా మీరు మాట్లాడుకున్నట్లు ఈ మధ్యకాలం ఎంతకాలం మాట్లాడుకుని? ఆ సంభాషణలో డబ్బు ఉండకూడదు, ఆ సంభాషణలో అత్తమామలు ఉండకూడదు, ఆ సంభాషణలో ఆస్తులు ఉండకూడదు, ఆ సంభాషణలో ఇంకేం ఉండకూడదు. కేవలం మీ ఇద్దరే మాట్లాడుకుని ఎంతకాలం అయింది? ఏం మాట్లాడతాం సార్? ఆ మోడు మొఖం కొడుతుంటారు. ఎప్పుడు ఇట్లా ముఖం పెట్టి కూర్చుంటారు సార్. మాట్లాడాలనిపించినా కానీ అది ముఖం చూస్తే మాటలు రావు సార్ అని వాళ్ళు చెప్తారు. మీరేమంటారు చెప్పండి? ఎప్పుడు మాట్లాడదాం నా వంటగదిలో పెట్టి వస్తారు సార్. ఏం మాట్లాడాలా? ఎప్పుడు చూసినా ఈ పనులు అంటారు సార్ అని చెప్పి మీరు అనుకుంటారు. ఇప్పుడు నా ప్రశ్న, అప్పుడు కూడా బట్టలు ఉతికారు, అప్పుడు కూడా పని చేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ప్రేమ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమైపోయింది? నెమ్మదిగా ప్రేమ చల్లారిపోయింది కాబట్టి ముఖం చూస్తే ఎలా కనపడుతుంది? తప్పదు, పెళ్ళైంది కాబట్టి కలిసి ఉన్నారు, లేకపోతే అర్థమవుతుంది కదా. సో ఆ పెళ్ళి అనే బంధం ఉంది కాబట్టి ఉన్నాం, కానీ లేకపోతే ఇప్పుడు కలిసిపోయాడు లోకంలో. అలాగే దేవుడు అనే భయం ఎంతో కొంత ఉంది కాబట్టి అలా ఉంటున్నాం, కానీ లేకపోతే ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాళ్ళు. అందుకని ఎక్కడ దేవుని మీద ప్రేమ చల్లారిపోద్దో ఆ వ్యక్తి కేవలం దేవాలయంలో ప్రేమిస్తాడు, దేవాలయం బయటకు వెళ్ళగానే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా ప్రశ్న, ప్రేమ చల్లారిపోవడానికి గుర్తు మొట్టమొదటి తెలుసా అండి? భార్యాభర్తల మధ్య మాటలు తగ్గుతాయి. ఎక్కడ భార్యాభర్తల మధ్య మాటలు తగ్గుతాయో అక్కడ ప్రేమ చల్లారిపోయినట్లు లెక్క. ఇప్పుడు కొంతమంది అలా అంటారు, సార్ మాట్లాడితేనే ప్రేమ అంటే గుండెల్లో ఉండాలి సార్. అర్థమవుతుందా? మరి మీరు గుండెల్లో ప్రేమ ఉంటే ఆవిడ దేవత అయి ఉండాలి, లోపల తెలియాలి. మరి అర్థమవుతుంది కదా. లోపల గుండెలో ఆవిడకేం తెలుస్తుంది, అలాగే మీకేం తెలుసు చెప్పండి. కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తేనే మనిషి సాధారణంగా వ్యక్తీకరించే లక్షణం కలిగినటువంటి వాడు. నా ప్రేమని ఉందన్నట్టుగా నా భార్య చెప్పకపోతే నా పిల్లలు చెప్పకపోతే తెలియదు. అర్థమవుతుంది కదా. సో మొత్తం సీరియస్గా పెట్టి కూర్చొని కావాల్సిందే చాలా పడేస్తా ఉంటే పెంపుడు కుక్కకి మన తేడా ఉంటుంది చెప్పండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఎక్కడ ప్రేమ చల్లారిపోద్దో అక్కడ సంభాషణ ఉండదు. ఈయన అంటున్నాడు, ప్రేమ కోసం ఏం చేయాలంట? మీరు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. ఈ ఉదయకాల సమయంలో దేవుని మర్మమైన క్రీస్తు అని అంటే, మర్మం అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? చెప్పేవాడు తెలియదు, వినేవాడికి అర్థం కాదు, అది మర్మం అంటే కదా. అట్లాగా ఎప్పటి వరకు ఏదైతే మన మనసుకు గోచరం కావట్లేదు దాని మర్మం అని చెప్పంటాం. ఒకసారి ప్రపంచం అంతా కూడా దేవుళ్ళు అనబడే వారి కోసం ఎదురు చూస్తా ఉంది, దేవుడి కోసం. కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఎవరెవరైతే దేవుళ్ళుగా చలామణి అవుతున్నారో వారందరికీ ఏం చేస్తున్నారు చెప్పండి? నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఇదే రోజులు చాలా చూసాం కదా మనం. చెట్టు కూడా దేవుడు అవుతాడు, పొట్టు దేవుడు అవుతాడు, గుడి కూడా దేవుడు అయిపోయారు. అలా అవుతున్నప్పుడు మానవుని యొక్క ఆశ దేవుని కలుసుకోవాలి. కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఏం చేస్తున్నారు చెప్పండి? అందరినీ అలా ఫాలో అవుతా ఉన్నారు. తప్పెవరిది అంటారు? మనిషిది కాదు, ఆ మనిషికి అర్థమయ్యే విధంగా చెప్పే మన జీవితాలు లేకపోవడం. ఒకవేళ ఆ షార్ నుంచి ఇక్కడ దాకా ఎవరన్నా మారు మనసు పొందిన వారు కనపడితే ఏ ఊర్లోనైనా, ఆ ఊర్లో ఉన్న మీరు క్రీస్తును చూపించట్లేదు కాబట్టి వాళ్ళకి నమ్ముకోవట్లేదు. ఒకవేళ మీరే కనుక క్రీస్తును చూపించినట్లయితే జీవితం ద్వారా వాళ్ళు కూడా నమ్ముకునేవాళ్ళు. కాబట్టి దేవుడు తప్పకుండా మనందరినీ లెక్క అడుగుతాడు. మనం ఉన్న చోట ఉన్న ప్రాంతంలో మనం క్రీస్తుని ఎరిగిన వాళ్ళంగా ఆ ప్రేమను చూపించలేకపోతా ఉంటే వారికి ఇంకా ప్రభు ప్రేమ తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లోకాన్ని పూజించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని మర్మమైన క్రీస్తు అంటే ఒకసారి చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుదాం. పూర్వకాలమందు నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని
సమస్తమునకు వారసునిగా నియమించారు. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించారు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. చాలు. ఫుట్ నోట్లు ఏముందమ్మ కింద అంకేస్తుంది కదా, ప్రతిబింబం అనే మాట ఉంది కదా. ఈ మాట జాగ్రత్తగానండి. సూర్యుడు మన దగ్గరికి వస్తే మంచిదా, మనం సూర్యుడి దగ్గరికి వెళ్తే మంచిదా? జాగ్రత్తగా నాది మాట. మనం సూర్యుడి దగ్గరికి వెళ్తే మంచిదా, సూర్యుడు మన దగ్గరికి వస్తే మంచిదా? ఏది మంచిది కాదు. కాబట్టి ఏం చేయాలా? సూర్య కిరణాలు వస్తే చాలు. అలాగే దేవుడిని ఎవరు చూడలేరు. దేవుని చూడాలంటే సావాల్సిందే. బతుకున్నప్పుడు దేవుని చూడాలంటే ఆయనే తను ప్రత్యక్షపరచుకోవాలి. అలాగే దేవుడు ఎలా ఉంటాడో తెలియనప్పుడు మానవాళి బతుకులాడటం సహజమే. అలాంటి పరిస్థితుల్లో దేవుడే మానవుని యొక్క స్థాయికి దిగి ఆ మానవుని ప్రత్యక్షపరచుకోకపోతే ఎప్పటికీ మానవుడు దేవుని తెలుసుకోలేడు. సూర్యుడు అలాగే ఉన్నాడు, మనం ఎలాగే ఉన్నాం. కానీ మన మధ్యలో ఏమని చెప్పండి, వెలుగు ఉంది కాబట్టి ఎలా చూడగలుగుతా ఉన్నాం. అలాగే దేవుడు కనపరుచుకోవాలంటే ఆయన ముందుకు రాకపోతే ఎప్పటికీ అది అర్థం కాదు. అందుకన్నాడు ఆయన ఎవరండి అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు, అంటే ప్రతిబింబం అని అర్థం. పొద్దునే అద్దం ముందు నిలబడి తల దూకున్నారా? చాలాసేపు దూకుని ఉంటారు కదా. అద్దం ఎవరి ముఖం కనపడుతుంది? మన ముఖం బాగండి, మీ ముఖమే. ఒకవేళ మీ అద్దం ముందు నిలబడి నేను కనపడ్డాను అనుకోండి, గుండె అయిపోతుంది. మీకు వీడియో వచ్చేట బాబని కదా, మీ ముఖమే కనపడుతుంది. ప్రతిబింబం అంటే మీరే. ప్రతిబింబం అంటే మీ ముఖమే కనపడుతుంది. ఇన్ కేస్ ఒకవేళ అలా వాళ్ళకి పోయికలు మారుతాయి అనుకోండి, ఇక అర్థం ముందుకు ఎవరు పోరు. ఈ ప్రశ్న అంటే తెలుసా అండి, దేవుని యొక్క తేజస్సు అని అంటే దేవుడే మానవుని యొక్క స్థాయికి దిగి మానవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు క్రీస్తు ప్రభువు. కాబట్టి మానవుడికి దేవుడు ఎవరు అర్థమైంది. అందుకని ప్రేమ, సహనం, కనికరం, పరిశుద్ధత ఇవన్నీ కూడా అర్థమైంది. ఒకవేళ దేవుడే కనుక కనపడకపోతే మనం ఏమైపోవాలి చెప్పండి? ఇప్పటికీ మనం ఆలకలాని అలా పూజిస్తూ ఉండేవాళ్ళం. అంటున్నాడు దేవుని మర్మమైన క్రీస్తు మీకు స్పష్టంగా అర్థమైతే మీ జీవితాలు 3 ఉండకూడదు. ఒకటి, ఆందోళన ఉండకూడదు అనే మాట. ఆందోళన ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? సరే, టెన్షన్ అంటే తెలుసా? బీపీ అంటే తెలుసా? పోనీ బీపీ మాత్రం వేసుకోకపోతే ఏమవుతుంది? టెన్షన్ వచ్చేస్తుంది, తర్వాత కోపం వచ్చేస్తుంది అంటారు కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఆందోళన ఎందుకు వస్తాడేనంటే గతం తాలూకా భయాలు వెంటబడతా ఉన్నప్పుడు రేపేం జరుగుతుందో తెలియనప్పుడు ఈరోజు మనం ఎదుర్కొనే దాన్ని టెన్షన్ అంటారు. అందుకని బీపీ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఏమంటారు, డాడీ ఎందుకు టెన్షన్ పడతావు, ఏమైందంట, అయిపోతుంది కదా, ఎందుకు వాళ్ళు టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, గతం మన స్థాయిలో లేదు, మన చేతుల్లో లేదు. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. ఏముంది మన చేతుల్లో? ఈ క్షణమే ఉంది. కాబట్టి గతం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? వర్తమానంలో అంటే ఈ రోజున గతానికి భవిష్యత్తుకి దేవుడైనటువంటి ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు మన అంతరంగాలు ఏముండదు, టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఏంటంటే పేతురు గారిని జైల్లో వేసిన తర్వాత పేతురు గారు నిద్రపోయాడా లేకపోతే కంగారు పడుతున్నాడా? నిద్రపోయాడు. ఎందుకు నిద్రపోయాడు చెప్పండి? బాగా తినుంటాడు సార్ అంటారా? అలా కాదు, ఆయన టెన్షన్ లేదు. ఎందుకని ఆయన్ని జైల్లో వేసే ముందు యాకోబు గారు తల తీసి చూపించారు, రేపు పొద్దున ఇలా తలనరకపోతున్నావు అనేది. యాకోబు తర్వాత నువ్వే అని చెప్పన్నారు. పోయి అన్నమాట. యాకోబు గారు తల చేతితో కనపడినా ఆయన లోపల భయం రాలేదు. ఎందుకంటే అంటే ఆయన ఉంది వాళ్ళ ఆధీనంలోని, చంపడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ఎవరు నమ్మాడు? దేవుని యొక్క మాట నమ్మాడు. ఎందుకంటే అంటే నా గతం ఆయన చేతిలో ఉంది, నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, వర్తమానం కూడా ఆయనే కాపాడగలడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని విషయం అర్థం చేసుకున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజమైన విశ్వాసి ఎన్నడూ కూడా ఆందోళన పడ్డు. ఆందోళన మన దగ్గరికి వస్తుందని అంటే దేవుడు ఏమై ఉన్నాడో స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతే మనం ఆందోళన పడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఆందోళన పడి 6 నిమిషం ఆయుష్కాలం పెంచుకుంటామా? ఆందోళన పడకుండా 6 నిమిషం ముందు చచ్చిపోలేం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆందోళన రానియకండి. ఇది మొదటి మాట. రెండోది ఏంటి తెలుసా అండి? అపరాధ భావన ఉండదు. అపరాధ భావన అంటే గతంలో పాపం చేసిన మాట వాస్తవం, కానీ ఆ పాపం తాలూకా జ్ఞాపకాలను వెంటాడుతున్నప్పుడు నా మనసు కలవరపడటం వాస్తవం. కానీ ఎవరైతే యథార్థంగా క్షమాపణ పొందుకుంటారో మరేమాట తెలుసా అండి? పాపులలో ప్రధాన పాపిని నన్ను క్షమించినటువంటి నా దేవుడు నాకు కాపరి అని చెప్పనగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, గతం చేసిన పాపాలని ఎవరైతే యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడతారో అవి ఏమాత్రం కూడా విశ్వాసిని కలవరపరచలేవు. ఒకవేళ ఒక వ్యక్తి ఈ రోజున నేను మొన్న పాపం చేశానన్నా ఒప్పుకున్నాను అయినా భయం వేస్తున్నాం అనుకోండి, ఎవరు నమ్మట్లేదు? మనం పాపాన్ని నమ్ముతున్నాం కానీ ఇంక దేవుని నమ్మట్లేదు. గుర్తుపెట్టుకోండి, అపరాధ భావం అంటే ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత కూడా అదే పాపాన్ని జ్ఞాపకం చేసుకొని పదే అంటున్నామండి అంటే
ఆయన కృప మీద నమ్మకం లేనట్లే. అందుకని గుర్తుపెట్టుకోండి అని అంటాడు, మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఎలాగా? బల్ల మీద రాసి, బ్లాక్ బోర్డ్ మీద రాసిన తుడిపేస్తే కనపడితే, ఒకవేళ ఇలా అనుకుందాం, నేను ఇలా కూర్చుని ప్రభా మరి 10వ తరగతిలో ఈ పాపం చేశాను ప్రభా అని అనుకోండి. ఇప్పుడు ఎప్పుడు రాజేష్ అంటాను అనమాట దేవుడు. ఎందుకని? ఆయన మర్చిపోయాడు. నేనేం చేశాను? గుర్తుపెట్టుకున్నాను. ఎవరు యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడతారో వారి పాపాలన్నింటి కూడా ఆయన జ్ఞాపకం చేసుకోను అని ఆయన మాట చెప్పాడు. కానీ ఒక వ్యక్తి పదే పదే ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడని అంటే ఇంకా ఆ వ్యక్తికి పాపం మీద మమకారం చావలేదు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటారో గతం చేసిన గాయాల నుంచి కోలుకొని వర్తమానంలో ఆయనతో సంబంధం కలిగి ఉంటారు. ఇది రెండో మాట. మూడోది ఏంటంటే అభద్రతా భావం ఉండదు అనే మాట. అభద్రత అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడు ఏం జరుగుతుందో కంగారు లేదు. ఎందుకని? సమస్తం ఆయన తెలిసి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, పొద్దున్న మీరు తల దూకున్నారు, మనం కూడా దూకుంటాం కానీ మనకు అంత పట్టింపు ఉండదు. దూకున్నప్పుడు దువ్వుల్లో ఎంట్రుకలు వచ్చినాయి, ఎన్ని వచ్చింది లెక్కేశారా? ఒకసారి లెక్కే రాదండి. ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు తల దూకున్న తర్వాత వెంట్రుకలన్నీ తీసి లైన్లో ఉదాహరణ పక్కన పెట్టి లెక్కేయండి. లెక్కేసిన తర్వాత ప్రభు అంటాడు, మీరు అనండి ప్రభా ఈరోజు 100 ఇంటికి ఊడిపోయినాయి ప్రభు అని అంటాడు. లేదు 102 అంటాడు అనమాట. ఎందుకంటే ఎన్నుండి ఆయనకి తెలుసు. అలా చూసినప్పుడు మీకు అర్థం కాదు, ప్రభా ఈ ఓటం కూడా నీకు తెలుసా? మనం ఏమంటాం చెప్పండి? అవి సుట్ట చుట్టుకొని పాత గిన్నెలు అమ్ముకుంటూ వస్తుంది, ఎంటుకలు కొంటామని అవి అమ్మేసుకుని ఈ బిన్ని రాదా, ఈ బిన్ని రాదని చెప్పి అడుగుతాం. ప్రభు అంటున్నాడు, నీ తల వెంట్రుక నెల రావటం నాకు తెలుసు అనే మాట. మరి ఎంటుకలు లేకపోతే అనవాకండి, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు నా ప్రశ్న, ఇంత పర్టికులర్గా దేవుడు ఉన్నాడు నా విషయంలో. తల మీద ఉన్న ప్రతి వెంట్రుకని ఆయన కౌంట్ చేస్తా ఉన్నప్పుడు నా గురించి అంత పట్టింపు చెప్పండి. సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి గురించి స్పష్టంగా ఆలోచించగలడు, స్పష్టంగా పట్టించుకోగలడు. ఇంత గొప్ప దేవుడికి ఎక్కడ లేరు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు మన గ్రామానికి ఎమ్మెల్యే కింద వస్తున్నారు, మన పేరు తెలియదు, ఆయన మన ఊరు తెలియదు, మన బతుకండ తెలియదు, కానీ మీ ఊరికి నేనే సార్ ఎమ్మెల్యే అని చెప్పి అంటాడు. కానీ ఈ దేవుడు సార్వభౌమాధికారి, నా గురించి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే తల్లి గర్భంలో రూపొందించబడుతున్నప్పుడే నా అవయవాలను చూశాడు ఆయన. అర్థమవుతుంది కదండి? నా ఎముకల కూర్పు ఆయనకు తెలుసు, నా ఎత్తు ఎంతో తెలుసు, నా బరువు ఎంతో తెలుసు, నా రంగు ఏంటో తెలుసు, నా అవయవాలు ఎంతవరకు కొట్టుకోవాలో తెలుసు ఆయనకి. ఇలాంటి దేవుడు నా దేవుడు అయితే నాకెందుకు అబద్ధంతో ఉంటుంది చెప్పండి? అందుకని గుర్తుపెట్టుకోండి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక సేవకుడు బస్సులో వెళ్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వెళ్తున్నప్పుడు గుండె నొప్పి వచ్చింది. ఆయన తెలిసిపోయింది ఆయన గుండె నొప్పి అని. షుగర్ ఉంది, గుండె నొప్పి వచ్చింది. ఆయన గుండె మీద చేసుకుని, ప్రభా బతికితే నీకు లాభం, చచ్చిపోతే నాకు లాభం అని ఆమె అన్నాడు. బ్రతికితే నీకు లాభం, చచ్చిపోతే నాకు లాభం అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. బస్సు వచ్చి ఆగింది. ఆ బస్సు దగ్గర సహోదరులు వెయిట్ చేస్తున్నారు. గబగబా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి బతికాడు. ఇప్పుడు చెప్పండి, కంగారు పెడితే అక్కడే చచ్చిపోయాడు. బతికితే ఎవరికి లాభం? ప్రభు బ్రతికితే నీ పని చేస్తా, చచ్చిపోతే నీ దగ్గర ఉంటా, నీ ఇష్టం ప్రభు అని అనమాట. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అర్థమవుతుంది మాట. మనమైతే ఏం చేస్తాం చెప్తాను. ఈ రాత్రి పప్పు తిని పండుకున్నారు, సాంబార్ తిని. రాత్రి పూట ఒక రాత్రి టైంలో 12 గంటలకి వెనక నొప్పి మొదలైంది, వీపు వెనకాల నొప్పి మొదలైంది. నెమ్మదిగా చెమటలు పడుతున్నాయి, ఆ నొప్పి వీపు అంతా పాకుతుంది, ముందుకు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చే ఆలోచన చెప్పండి మీకు. నెక్స్ట్ వచ్చే ఆలోచన అలాగా కొంచెం క్లియర్గా చెప్పండి. ముఖం అంతా చెమటలు పట్టిన వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది. నెక్స్ట్ ఏమవుతుంది? ఏమవుతుందంటే చచ్చిపోయిన గుర్తొస్తారు, భయం కాదు. అప్పుడు చెమటలు పెట్టి బాత్రూంలోకి వెళ్ళి పడిపోయి చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతాను, భయం వచ్చేస్తాను. సో వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారంటే హాస్పిటల్లో వాచ్మెన్ గుర్తొస్తారు, మన బంధువు అయితే. ఆయన ఫోన్ చేస్తాం, అరే డాక్టర్ గారు ఉన్నారా, నాకు హెల్ప్ చేస్తామని చెప్పి మోకలేసి ప్రార్థన చేయగలుగుతామా? గుర్తుపెట్టుకోండి, మన ఆయుష్ కాలం దేవుడు అనుగ్రహించినంత వరకు ఉంటుంది. ఎవరైతే అభద్రత గుండా వెళ్తూ ఉంటారో ఆయన ఏమని మనం అర్థం చేసుకోలేం. ఓ కొలసైలారా, ఓ లౌకిక సంఘస్థులారా, బ్రతికించేది ఆయన, ఆయనకు వేరుగా జీవితం లేదు, ఆయన పోషించేవాడు, ఆయనకు వేరుగా ధనం లేదు, ఆయన సంరక్షించేవాడు, ఆయనకు వేరుగా లోకం లేదు. కాబట్టి దేవుని మర్మమైన క్రీస్తుని మీరేం చేయాలా? స్పష్టంగా తెలుసుకునే చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత ఏమన్నా చదవండి. 3వ వచనం, తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కోసం పోరాడుతున్నారు అన్నమాట. ఆదరణ కూడికి అంటాం కదా, ఆదరణ కూడికి ఎప్పుడు పెట్టుకుంటారమ్మా? చచ్చిపోయినప్పుడు. వచ్చి ఏం చేస్తారు ఆదరణ కూడికి? పాస్టర్ గారు వచ్చే వాక్యం చెప్తారు, పిల్లరా మన నిరీక్షణ లేని వారి వల్లే అలా ఉండకూడదు, మనందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ఆదరణ ఉండాలని చెప్పి అంటారు.
వాకింగ్ జరుగుతూనే ఉంటుంది, 1 గంట అయిపోతుంది, రే భోజనాలు పెట్టండి అంటారు. ఇంకా ఆధార్ కూడా కావద్దు, భోజనాలు పెట్టండి అంటారు. తినిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చూస్తారు ఆ ఇంటి ఇంకా తినేసి వెళ్ళిపోయాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం ఇంటి వాళ్ళని? పొరపాటు కూడా కలుసుకోం కదా, మళ్ళీ భోజనాలు పెట్టుకుంటే వస్తాం. అయితే దేవుడు ఎవరికైతే అర్థమవుతారో వారి అంతరంగాల్లో ఆదరణ ఉంటుంది, ఎందుకని ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు 4వ వచనం మనకి కీలకమైన మాట చెప్తాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నవి, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్తా ఉన్నాను. బాబు, బుద్ధి ఆయనలో ఉంది, జ్ఞానం ఆయనలోనే ఉంది, సంపద ఆయనలోనే ఉంది. ఆయనకు వేరేగా ఈ 3 లేవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే ఉన్నాయి. అయితే చాలా మంది ఆ దినాల్లో వేరొక బోధకులు వస్తూ ఉన్నారు, తప్పు బోధకులు వచ్చి క్రీస్తు ప్రభువుకి దూరంగా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. నేటి దినాల్లో అబద్ధ బోధకులు బయలుదేరుతా ఉన్నారు. ఏంటి అబద్ధ బోధ అంటే మానవుణ్ణి క్రీస్తు ప్రభువారి యొక్క శిరసత్వం నుంచి తప్పించేసి ఈలోక సంపదల మీద మనసు పెట్టే విధంగా చేసి దాన్ని ఏమంటారంటే ఇస్తే ఇస్తారు. మా ఊర్లో ఆయన బయలుదేరాడంట ఈ మధ్య, కవర్లో 5,000 పెట్టండి మీకోసం ప్రార్థన చేస్తాను. నా మాట మీకు అర్థమైంది? సో 5,000 పెట్టుబడి లేకపోలేదు, 10,000 కూడా పెట్టి పంపిస్తా ఉన్నారు. ప్రార్థన ఎవరు చేస్తే ఉంటాడు దేవుడు అనేది మనకు అర్థమైంది అనుకోండి, కవర్లో పెట్టాల్సిన పని లేదు. ఈ దినాల్లో చాలా మంది చక్కని మాటలు చెప్పి మన జీవితాల నుంచి వారికి లాభసాధనమైన వాటిని దొంగిలించుకుంటూ వెళ్ళిపోతూ దేవుని యొక్క వాక్యానికి దూరంగా తీసుకెళ్ళిపోయి వ్యక్తుల మీద మనసు పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మన కోసం కష్టపడే వాళ్ళు స్థానిక సేవకులు, కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? పెద్ద సేవకుడు అయితే మన కోసం బలంగా ప్రార్థన చేస్తాడు, అస్సలు కుదరదు. మీరెవరు కూడా తెలియదు అంతే. గుర్తుపెట్టుకోండి, మీకోసం కనీరు ఖర్చేది మీ సేవకులు, కష్టపడేది మీ సేవకులు, పట్టించుకునేది మీ సేవకులు. కానీ చాలా మంది ఈ దినాల్లో టీవీకి అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు వినేసి అలవాటు అయిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయి చాలా మంది కనపడుతున్నారు. ఓ కొలసైలారా, ఎవడు కూడా చక్కని మాట చేత మిమ్మల్ని మోసపరచకుండా కాపాడుకొని చెప్తున్నాడు అని చెప్తూ అంటాడు. ఆయన ఒక 5 విషయాల్ని ఆయన సాదృశ్య రూపంగా చెప్తా ఉన్నాడు. ఎలా అనుకుందాం, నా ముక్కు దొండపండులాగా ఉందన్నాం అనుకోండి. దొండపండు అంటే తెలియపోతే ముక్కు అర్థం అవుతా? అర్థం కాదు. అర్థం అవడం కోసం ఉపయోగించే పదాలని పోలిక అని చెప్పంటారు. ఇప్పుడు మనం చదువుకోపోతున్న విషయాల్లో ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో స్థిరంగా కొనసాగాలి అంటే 5 రకాల పోలికలు చెప్పాడు ఆయన. ఈ అందరూ గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఉపయోగపడతాయి. నా విశ్వాస జీవితంలో పడిపోకుండా ముందుకు సాగాలి అంటే నేను కలిగి ఉండాల్సిన 5 విషయాలు. చదవండి, మొదటి మాట చదువుదాం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను. 5వ వచనం, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నాను అనే మాట. మొట్టమొదటి మాట యోగ్య ప్రవర్తన. కింద ఫుట్ నోట్లు ఏముందామా? యుద్ధ సన్నద్ధుడు అంటే సిద్ధంగా ఉన్న సైనికుల్లో ఉండాలి. యుద్ధ రంగంలో ఉన్నాం మనందరం కూడా. అపవాది ఏ పక్క నుంచి దాడి చేస్తాడో మనకు తెలియదు. ఇలా అనుకుందాం, సైనికుడు అని అంటే యూనిఫామ్ వేసుకునేవాడే కాదు, శత్రువు ఎవరో తెలియాలి, శత్రువు ఏ విధంగా దాడి చేస్తాడో తెలియాలి. అన్నప్పుడు గన్ను చేతిలో ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు 3 రకాల పోలీసులు ఉంటారు. తాడు కొట్టుకునేవాడు ఒకడు, క్యాప్ పెట్టుకొని వాడిని సంధానించేవాడు ఒకడు, వాళ్ళ చుట్టూ ఉండి గన్ను మీద చేపెట్టి కూర్చుంటారు నల్ల డ్రెస్ వేసుకొని. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎంత ప్రజలు వచ్చినా సరే వేలు మాత్రం ట్రిగ్గర్ మీద తీరు, నల్ల కళ్ళజోడు పెట్టుకుంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళ పెళ్ళింటి చూస్తే మనకు తెలియదు. వాడు కనుక గన్ను మీద చేయి తీస్తే వాడిని తీసేస్తారు కూడా. అందుకని ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటారు చెప్పండి? ఇలా పట్టుకొని ఏలు పెట్టి కూర్చుంటాడు. ఎందుకు ట్రిగ్గర్ మీద ఏలు పెడతారు తెలుసా? అధికారి షూట్ అంటే కాల్ చేయాల్సింది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూడండి, యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధంలో సిద్ధంగా ఉన్నటువంటి సైనికుడు ఏ విధంగా అయితే రెడీ అయి ఉంటాడో మనం అలా ఉండాలి. ఎలా అనుకుందాం, నేను సైనికుడిని, నా ఎదురు శత్రువు ఉన్నాడు, శత్రువు గన్నబెట్టి కూర్చున్నాడు, నేను కూడా గన్నబెట్టుకుని కూర్చున్నాను. వాడు ఫైర్ ఓపెన్ చేశాడు, నేనేం చేయాలా? వాడు కాలుస్తున్నాడు, నేనేం చేయాలా? నేనేం చేయాలి చెప్పండి? అర్థం కాలేదా? ఇది ఆంధ్ర, అది తెలంగాణ, సారీ ఇది ఇండియా, అది పాకిస్తాన్ అనుకోండి. పాకిస్తాన్ వాడు గన్న పెట్టుకుని వచ్చున్నాడు, నేను కూడా గన్న పట్టుకుని వచ్చున్నాను. వాడు కాలుస్తున్నాడు, నేనేం చేయాలా? కాలిస్తే సైనికుడు కాదు, నా అధికారి ఈయన అంటాడు, రే కాల్చు అంటారు అనమాట. ఈయన కాల్చమన్న తర్వాత ఆపకూడదు. అయితే నేను ముందు కాల్చేస్తున్నాను, వాడి దగ్గర బుల్లెట్లు అయిపోయినాయి. వాడు 2 చేతులు పైకెత్తి, సార్ నా దగ్గర ఇంకేమీ లేదు సార్, నేను లొంగిపోతాను అన్నాడు. వెంటనే తిరిగి, సార్ వాడు లొంగిపోతాడు సార్, ఏం చేయమంటారు అన్నాం అనుకోండి, వాడు ఒక పిస్తల్ తీసి కాల్చేస్తాడు.
అర్థమవుతుంది కదా. అధికారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏమాత్రం జాలి చూపకూడదు మన జీవితాల్లో. ఎలాగంటే దేవుడు వేటిని చంపమన్నాడో వాటిని చంపకుండా మన లోపల కొనసాగిస్తా ఉంటే అది మన జీవితానికి ప్రమాదకరమైన. చదవండి ఒకసారి కొలసలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. కావున భూమి మీదనున్న అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపండి. చాలు. దేవుడు చంపమన్న 5 ఎంత స్పష్టంగా చెప్పారు. ఈ 5 ఎవరైతే బతికించుకుని ఉంటారో వారు యుద్ధంలో ఓడిపోతారు అనే మాట. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఓడిపోవడం గల కారణం ఏంటంటే ఈ 5 విషయాల్లో ఏదో ఒకటి బతుకున్నట్టుమే లెక్క. చూడండి, 5 ఒకవేళ జారత్వం లేకపోయి ఉండొచ్చు, అపవిత్రత లేకపోయి ఉండొచ్చు, కామాతత్వం లేకపోయి ఉండొచ్చు, కానీ దురాశ ప్రతి వ్యక్తి యొక్క అంతరంగంలో కనబడతా ఉంటుంది. దురాశ అంటే మనది కాని దాన్ని ఆశించడం అనేమాట, దూరంగా ఉన్నదాన్ని ఆశపడటం అనేమాట. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మన మనసులో ఆశపడిన తర్వాత దాన్ని పొందుకునేంత వరకు కూడా మన మనసు ఏం చేస్తుంటే చెప్పండి, పరిగెడుతూనే ఉంటుంది. అందుకని చాలా మంది దురాశకు లోనై జీవితాలు పాటు చేసుకున్న వాళ్ళు చాలా మంది. బైబిల్ అంటా ఉంది, దేవుడు దేన్ని చంపమన్నాడో దాన్ని చంపేయాల్సిందే. ఒకవేళ ఈ 5 ఏ ఒక్కటి బతుకున్నా మన జీవితాలు శత్రువశమైపోతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చంపమన్న 5 తర్వాత మన చదువు కిందకు వచ్చేయండి. 6 వచనాల్లో వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరు ఈ 5 కలిగి ఉంటారో వారు అవిధేయులు, వారి మీదకి ఏమొస్తుందంట, దేవునికి ఉగ్రత వస్తుంది. అధికారి చెప్పినప్పుడు వినకపోతే వాడిని షూట్ చేసి పడేస్తారు. ఎందుకని, అది నువ్వు నా దేశానికి పనికిరావలను. ఏ సైనికుడు అయితే నిర్లక్ష్యంగా ఉంటాడో, ఏ సైనికుడు చంపమన్న వాడిని చంపకుండా జాలి పడతాడో అటు వాడిని సైనికులు తీసేస్తారు. అలాగే విశ్వాసులమైన మన విశ్వాస యాత్ర నమ్మకంగా కొనసాగాలి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని దేవునికి అయిష్టమైనవి వేడిని చంపమన్నాడు వాటిని చంపాల్సిందే. ఒక్కటి కూడా బతుకుంటానికి అవకాశం లేదు. తర్వాత మనం చదవండి, ఏమంటాడు ఆయన 7వ వచనం, వాటి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వాటిని విసర్జించండి అనే మాట. సో రెండోది 5 విసర్జించాలా, 5 చంపేయాలా. సో విసర్జన అన్నప్పుడేమో మన దేహానికి మంచిది కాదు, చంపకపోతే ప్రాణానికి మంచిది కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లాడు పుడతాడు, పుట్టిన తర్వాత డాక్టర్స్ అడిగే మాట, అమ్మ వివేచనానికి వెళ్ళాడా, లేదండి. నిజంగా వెళ్ళలేదా, అయితే మెడిసిన్ రాద్దాం, చూడండి ఒకసారి అని చెప్పి అంటుంటారు. ఎక్కడ విసర్జించడం మొదలు పెట్టదో దేహం అక్కడ విషమైపోతూ ఉంటది. మన జీవితాల్లో కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, క్రోధాన్ని, ఆ తర్వాత మీ నోట బూతుల్ని విడిచిపెట్టాలి, విసర్జించాలి అన్నమాట. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ సైనికుడు ఏ విధంగా అయితే క్రమశిక్షణ కలిగి జీవించాలో అలా జీవిస్తూ ఉన్నారు. ఇలా చూడండి, నాలుగు సైన్యానికి పనికొస్తాడా, ఇంతలా కూడా పనికొస్తాడా? నా ఊరు నేనే మోసుకెళ్ళకపోతున్నాను, గన్యం మోస్తాను చెప్పండి. కాబట్టి క్రమశిక్షణ కలిగి జీవించాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, వేడిని చంపమన్నాడు వాటిని చంపాలా, వీటిని తీసేయమన్నాడు వాడు తీసేసుకోవాలి. ఇలా తీసేవాడే యుద్ధంలో సిద్ధంగా ఉన్న సైనికుడు. అలా లేకపోతే యుద్ధంలో ఏమైపోతాం, మనం ఓడిపోతూ ఉంటాం. కాబట్టి ఆత్మీయ జీవితానికి 10 ఆటంకాలు చెప్పారు. సమూలంగా చంపాల్సిన 5, రోజు విసర్జించాల్సిన 5. 5 రోజు విసర్జించకపోతే ప్రమాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినటువంటి మాట, కోపం ఒక రోజుతో పోయేది కాదు, ప్రతిరోజు చేయాల్సినటువంటి ప్రక్రియ. రెండోది ఆగ్రహం, ప్రతిరోజు జరిగించాల్సిన ప్రక్రియ. ఇవన్నీ కూడా రోజు మనం చేయాల్సినటువంటి పనులే. కాబట్టి ఏ సైనికుడైతే రెస్ట్ తీసుకుంటాడో వాడు యుద్ధంలో ఓడిపోతాడు. యుద్ధంలో ఉన్న వాడికి రెస్ట్ ఉండదు. ఎల్లప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, మెలకు కలిగి ఉండాలి. మెలకువ లేని సైనికుడు యుద్ధానికి పనికిరానట్లే మెలకు లేని క్రైస్తవుడు కూడా దేవుళ్ళు కొనసాగలేడు. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గరికి వచ్చేయండి, 6వ వచనం దగ్గరికి వద్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే చాలు. రెండో అనుభవాన్ని ఆయన చెప్తా ఉన్నాడు, వేరు అనే మాట. సో నా ముందు ఈ మొక్క ఉంది, కాసేపు మంచి మొక్క అనుకోండి, వేరు మీకు కనబడుతుందా? కనబడట్లేదు. వేరు పని ఏంటో చెప్పండి. వేరేం చేస్తామా? లోపల ఉంటుంది, కావాల్సిన నీరేస్తుంది, నిలబడటానికి శక్తి ఇస్తుంది. వేరుని ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రార్థన అత్యంత అవసరమైంది విశ్వాస జీవితానికి. ప్రార్థన అత్యంత ఉపయోగకరమైనది. ఒకసారి చదవండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం 2వ లైన్. సామెతల గ్రంథం యథార్థవంతుల ప్రార్థన
ఆయనకు ఆనందం. ఇది మొదటి మాట. 29 వచ్చిన రెండో లైన్, 15, 29 రెండో లైన్. నీతిమంతుల ప్రార్థన ఆయనకు అంగీకరించను. రెండు మాటలు చెప్పాడు. ఎవరి ప్రార్థన ఆనందం, ఎవరి ప్రార్థన అంగీకారం అంటే రెండు మాటలు. ఒకటి యథార్థవంతుడు, రెండోది నీతిమంతుడు అన్నమాట. సో ఒక వ్యక్తి వేరు తన్ని ఎదగాలండి అంటే ఆ వ్యక్తి ప్రార్థించేటప్పుడు యథార్థంగా ఉండాలా, రెండోది ఆ వ్యక్తి నీతిమంతుడికి తెచ్చబడిన వాడే ఉండాలి. యథార్థత అంటే అర్థం ఏంటంటే లోపల ఏమనుకుంటున్నామో బయటకు అలాగే జీవించడం. ఇది దేవుని యొక్క యథార్థత. అయితే యథార్థవంతుడికి 3 విషయాలు ఉండకూడదు. ఈరోజు నేను యథార్థవంతుడి గురించి 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాల్లో ఏదన్నా మన జీవితంలో ఉంటే మనం యథార్థవంతులం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. 26వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 26వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 26వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తా ఉన్నాను, నాకు తీర్పు తెచ్చండి. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను చాలు. యథార్థవంతుడికి ఉండే మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే అనుమానం ఉండదు. అనుమానం ఉండదు. ఎవరు అనుమానిస్తారో వారు సాతాను యొక్క స్నేహితులు, ఎవరు నమ్ముతారో వారు దేవుని యొక్క స్నేహితులు. అనేక సార్లు అనుమానానికి నమ్మకానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉండదు. ప్రార్థన చేస్తాం, కళ్ళు తెరవగానే మనం వచ్చేస్తే దేవుడు విన్నాడంటావా? ప్రార్థన చేస్తాం, దేవుడు పనిచేస్తాడంటావా అని చెప్పి ప్రార్థన చేస్తూనే లోపల అనుమానిస్తా ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం కోల్పోతూ ఉంటాం నమ్మకత్వాన్ని. గుర్తుపెట్టుకోండి, యథార్థవంతుడు ఎన్నడూ కూడా అనుమానించడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. రెండో మాట చదవండి. 26వ కీర్తన 3వ వచనం చదువుతాం. 26వ కీర్తన. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను చాలు, నడుచుకొంచున్నాను. రెండో లక్షణం ఏంటంటే యథార్థవంతుడు అతిశయపడ్డు దేవుని మీద ఆనుకుంటాడు అన్నమాట. కృప కన్నుల ముందు ఉంటున్నమాట. తెలుసా అండి, దావీదు మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు, ఎదురుగా రాజ్యం ఉంది. ఆయన అన్న, ప్రభా ఎక్కడి వాడో నాకు తెలుసు, గొర్రెలు కాసుకున్నాను ఏం చేశారు, ఇక్కడ తీసుకొచ్చారు, రాజుగా పెట్టారు. ఈ అధికారం నీది, ఈ పదవి నీది, మీరిచ్చిన కృప ప్రభు అంటా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, గతంలో మన స్థితి ఏమంటారు చెప్పండి? గతంలో ఎలాంటి వాళ్ళం మనం? గతంలో ఎలాంటి జీవితాలు మనవి? ఈ రోజున దేవుని కృపను బట్టి కొంచెం సంపాదించుకున్నాం, చిన్న ఇళ్ళు కట్టుకున్నాం, సౌకర్యాలు ఉన్నాయి, బతుకుతా ఉన్నాం. కానీ ఒకప్పుడు మన పరిస్థితి ఏమంటారు చెప్పండి? అలాంటి పరిస్థితి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఈ స్థాయిని బట్టి అతిశయించకూడదు. కానీ ప్రభా ఎలాంటి వాళ్ళము ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి ఆయన కృపను బట్టి అతిశయపడతా ఉండాలి. యథార్థవంతుడు ఎన్నడూ కూడా కలిగిన దాన్ని బట్టి అతిశయపడ్డు, కానీ కలిగించిన వానికి ఘనత చెల్లిస్తూ ఉంటాడు. రెండో మాట. మూడోది ఏంటంటే దేవుని వాక్య సత్యానికి వేరుగా వాడు జీవించలేడు. వాక్యం ఏది చెప్తుందో అదే వాడి జీవితమై ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, యథార్థవంతుల ప్రార్థన ఆనందం అండి అంటే ఆయన చెప్తున్న మాట, నమ్మకం ఉంచండి, అతిశయపడకండి, ఎల్లప్పుడూ వాక్యానుసారంగా జీవించండి. ఈ 3 లక్షణాలు ఉన్నవాడే యథార్థవంతుడు. అలాంటి వాడు చేసే ప్రార్థన దేవునికి ఎలా ఉంటుందంట? ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ అనుమానం పోవట్లేదు. అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం, కానీ అతిశయం పోవట్లేదు. అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం, కానీ దేవుడు ఆశించిన విధంగా వాక్యానికి లోబడలేకపోతా ఉన్నాం. ఇలాంటి వారు చేసే ప్రార్థన దేవునికి దుఃఖకరం. అర్థమవుతుంది కదమ్మా? యథార్థవంతుల ప్రార్థన ఆనందం అన్నాడు. నేను చేసే ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? దేవునికి దుఃఖంగా ఉంటుంది. ఎలాగో చెప్తాను. డానియల్ అన్న గాబ్రియల్ మా డాడీ అనుకోండి, డాడీ ఓ 10 రూపాయలు ఇవ్వండి అన్నాను. ఆయన జేబులో చేయబెట్టారు. ఈ మాట అన్నాను, డాడీ నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి డాడీ, నువ్వు అడుగుకుంటున్నావు అంటే ఎలా ఉంటుంది? అవమానం ఉంటుంది, సంతోషం ఉంటుంది ఆయనకి. డాడీ దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసాను ఇస్తాడు కొడుకు అడిగితే. అలాంటిది ఆయన జేబులో చేయి పెట్టి మాట్లాడక ముందు ఇలా మాట అంటే మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, కానీ వద్దంటా ఉన్నాం అనుకోండి. ఎలా ఉంటుంది చెప్పండి? దేవునికి ఆయనకి అసాధ్యమైన ఏమంటారా? సర్వశక్తిమంతులని చెప్తాం. ఈ రోజున మన పక్కన పాపల మన అవసరతలని రాద్దాం. ఈ అవసరతని రాసుకోండి, రాసి సర్వశక్తిమంతులని రాద్దాం. ఇక్కడ ఏ అవసరాన్ని దేవుడు తెచ్చలేడు. కాకపోతే మన సమయంలో అర్థం కాకపోవచ్చేమో, కానీ ఆయన ఆలస్యం చేయడు, ఆయన తొందరపడ్డు. ఇది మన దేవుడు. ఆయన ఆలస్యం చేయడం విషయం మనకు అర్థమైతే మనం కంగారు పడం. మనం తొందరపడితే పనులు అవ్వవు. కాబట్టి దేవుడు తన సమయంలో తప్పకుండా కార్యం చేసాడు దేవుడు ఆయన. కానీ అనేక సార్లు యథార్థతను కోల్పోతూ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మని కారణం చేత మన జీవితాలు చూడలేకపోతా ఉన్నాం, కార్యాలు చూడలేకపోతా ఉన్నాం. వేరుపారిన అనుభవం అండి అంటే ఎంతటి తుఫాన్ వచ్చినా అనుమానించదు చెట్టు. ఎందుకని? వేరు బలంగా ఉంది కాబట్టి. ఊహించండి, ఈ కొబ్బరి చెట్టు ఎన్ని తుఫాన్స్ ఉంటుంది. ఆ కొబ్బరి చెట్లు
ఎన్ని తుఫాన్లు వచ్చి ఉంటాయి, అది ఎలా ఉంది చెప్పండి. అప్పుడు ఊగింది, విరిగిపోతాం అనుకున్నాం, కానీ వేరు బలంగా ఉంది కాబట్టి అది విరగలేదు. అలాగే ఏ విశ్వాసి అయితే ప్రార్థనలో యథార్థతను కలిగి జీవిస్తూ ఉంటాడో ఆ విశ్వాసం మీద తుఫాన్లు వస్తాయి, కానీ ఆ వ్యక్తి మాత్రం విరిగిపోడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో మాట, నీతిమంతుల ప్రార్థన ఆయనకి అంగీకారం అనే మాట. నీతిమంతుడు అన్నప్పుడు నా నీతి కాదు, ఈ దేవుని యొక్క నీతిని మనకు ఆపాదించబడతాం. చదవండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి రండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. తర్వాత కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చాలు. మొన్న ఫస్ట్ రోజు మీటింగ్లో మాట చెప్పాను, అడుక్కునేవాడు వచ్చి అమ్మ అంటే అన్నం పెడతాం, లోపలికి వచ్చి పడుకుంటానంటే రానివ్వం కదా. అలాగే ఇక్కడ రాయబడిన మాట, నీతిమంతుడు ఎవరో తెలుసా అండి? ఏమన్నాడు ఆయన? 24 వచనంలో, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడతా ఉన్నారు. నీతిమంతుడు ఎవరో తెలుసా అండి? తన పాపాలు గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టి సంపూర్ణంగా ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడు అన్నమాట. సో నీతిమంతులుగా తీర్చబడటం అనేది మన క్రియలను బట్టి కాదు, ఆయన కృపను బట్టి అనవసరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బైబిల్ చెప్తున్నమాట, ఎవరి ప్రార్థన దేవునికి అంగీకారము అంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారన్నమాట. ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంతసేపు చేశాడు ప్రార్థన? ఏలియా గారు ఎంతసేపు ప్రార్థన చేశారు? కరిమేలు పర్వతం మీద ఎంతసేపు ప్రార్థన చేశారు? బయలు దేవత దగ్గర ఎంతసేపు ప్రార్థన చేశారు? 5-6 గంటలు చేశాడా? ఒక్క మాటే, ప్రభా వర్షం రప్పించాడు, ఆయన అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు? చాలాసేపు నుంచి బయలా బయలా రా రా అంటే అంటాడు, నిద్రపోతున్నాడు లేపండి, ఒక ఆకలేస్తా అన్నం పెట్టండి అంటాడు కదా, ఏకతాలు చేస్తాడు. అలాంటిది దేవా నీ కార్యం చూపించండి అనే మాట. ఎక్కడ అప్రామిక లేదు, ఎక్కడ తన నీతి నా ప్రభా నేను ఎవరో నీకు తెలుసు కదా రప్పించాలా, దేవా మీరు రప్పించండి అంతే. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి వారు చేసే ప్రార్థన ఒక్క మాట అయినా సరే దేవుడు ఆలకిస్తాడు. అదేవిధంగా సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు అక్కడ ఆగిపో అంటే అయిపోయిందా? అయిపోయింది. అర్థమవుతుంది కదా. ఎందుకని? సంబంధం చాలా ముఖ్యమైనది. దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు అని అంటే ఎవరు తన రక్తంలో కడగబడతారో వారి ప్రార్థన దేవునికి ఆనందం అనే మాట. కొన్నిసార్లు మనం చెప్పుకున్నట్లుగా మొన్న అడుగుతాం కానీ పొందుకున్న భావన కలుగుతుంది. అది మన యథార్థతను బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టే. దేవుడు అందరికీ ఉపకారి. వర్షం మీ మీదే పడుతుందా, వాళ్ళ మీద కూడా పడుతుందా? అందు కదా ఇందాక బ్రదర్ చెప్తున్నారు, రోడ్డుకి ఆ పక్కన పంటలు పండుతాయి అన్న, ఈ పక్కన ఉప్పు నీళ్ళు అన్నాడు. ఈ పక్కన ఉప్పు నీళ్ళు అక్కడ ఎందుకు పంటలు పండుతాయి? ఆయన అందరికి ఉపకారి. ఆ పొలాన్ని మనయేనా? కాదు కదా. దేవుడు ఎవరికి పక్షపాతం చూపించే దేవుడు కాదు ఆయన. కానీ బైబిల్ అంటా ఉంది, ఎవరి ప్రార్థన అంగీకారము అంటే ఎవరు ఆయన రక్తంలో కడగబడతారో వారి పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. చూడండి, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన దాకా దేవుడు తన బిడ్డల పక్షాన చేసిన కార్యాలు ఊహలకు అందవు. ఎందుకో తెలుసా? సూర్యుడు ఆగిపోవటం ఏంటి, చంద్రుడు ఆగిపోవటం ఏంటి, ఎర్ర సముద్రం పాయలవడం ఏంటి, ఆకాశం నుంచి ఆహారం పట్టడం ఏంటి, మనకు తెలియదు. అది అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీటన్నిటి విషయంలో దేవుడు తన నమ్మకత్వం చూపిస్తూనే ఉన్నాడు. ఆకలైంది, మాంసం పెట్టాడు, నీళ్ళైని కొండను కూడా నీళ్ళు వచ్చినాయి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అన్నప్పుడు ఆయన ఆశించింది ఎవరితో జరిగించుకున్నాడు? మోషే గారి ద్వారా జరిగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు నా ప్రార్థన వినాలి అంటే 2 లక్షలు. ఒకటి యథార్థత ఉండాలి, రెండోది నీతిమంతునిగా తీర్చబడాలి. అలా కాకుండా కూడా వింటాడంటే అంటే కొన్నిసార్లు మన మీద అంటే మనల్ని దేవునికి ఆకర్షించడానికి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, కానీ ఆ సంబంధం ఏర్పరచుకోకపోతే నిత్యత్వంలో మాత్రం స్థానం లేదు. ప్రియమైన వాళ్ళారా, మందిరానికి రావడం ముఖ్యం కాదు, మనసులో ఉన్న పాపాన్ని విడిచి ప్రభువుని ఆహ్వానించడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కాసేపట్లో పొలంలో పాల్పంపులు పొందుతాం, అందరూ చేయి వేస్తారు, దాంట్లో కొద్దిమంది వెళ్ళిపోతారు. ఎవరైతే ఆ బలలో చేయి వేయకుండా ఉంటున్నారో వారేమన్నా తెలుసా? యేసయ్య మీరెవరో మాకు తెలుసు, మా పూర్వీకులందరూ మిమ్మల్ని నమ్ముకున్నారు, కానీ మీకు నా హృదయంలో స్థానం లేదు, నేను ఇంకా మారు మనసు పొందలేదు, చస్తే నేను నరకానికి పోతాను, ఇది నా ఇష్టం అని చెప్పి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇది ఎంత భయంకరం చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? కాసేపట్లో బల్ల ఇవ్వబోతా ఉన్నాం. ఇవ్వబోతున్న సమయంలో మారు మనసు పొందిన వాళ్ళు చేయొత్తారు, బలలో పాల్పంపులు పొందుతారు. కొద్దిమంది ఉంటారు, కళ్ళు అంటారు మాకు అవసరం లేదు సార్ దేవుడు,
చర్చికి రావాలి కాబట్టి వచ్చాం, వినాలి కాబట్టి విన్నాం, మాకు అవసరం లేదు సార్. గుర్తుపెట్టుకోండి, మారు మనస్సు లేని వ్యక్తి, ఆ వ్యక్తి ఏమంటారు తెలుసా అండి, ఇష్టపూర్తిగా లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరిని బలవంతం చేయరు. గుర్తుపెట్టుకోండి, సేవకులు తీసుకొచ్చింది అంటారు, ఎవరు యథార్థంగా మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారు చేయవేయండి అన్నప్పుడు, ఎవరు చేయవేయడానికి ఇష్టపడలేకపోతున్నారో వారి మనసాక్షి ఏమంటుంది, నీకు అర్హత లేదు అని చెప్తా ఉంది. ఇక్కడ కూర్చున్న వారే, ఒకే వాక్యాన్ని వింటున్న వారే, నా బుద్ధి యేసయ్య నరకానికి పోతానంటే నీకేమనాలి? ఇంకేమనాలి చెప్పండి? చివరికి అంటారు, మిగిలిన రొట్టె ద్రాక్షరసం అంటా ఉంది, మారు మనసు పొందిన వారి కోసం ఎదురు చూస్తూ ఉంది అన్నమాట. ఎంత స్పష్టంగా దేవుడు మన కళ్ళ ముందు చెప్తా ఉన్నా వాక్యం ఉంటున్న మనమే స్పందించకపోతే ఇంకా లోకం మీద నమ్ముకుంటే చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటా ఉన్నాడు, వేరు పారిన అనుభవం అంటే ఆయన యొద్దకు వచ్చి వారిని తోసివేసేవాడు కాదు, ఎవరు యథార్థంగా ప్రార్థిస్తారో వారిని తన బిడ్డలుగా చేసుకునే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మన జీవితాల్లో ఆత్మీయ యాత్ర ముందుకు సాగాలి అంటే ఒకటి, మెలకు కలిగిన సైనికుల్లా ఉండాలి. రెండోది, వేరు పారిన అనుభవం వలె ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది రెండో మాట. మూడో మాట దగ్గరికి వచ్చేయండి, ఇంటి వలె కట్టబడుచు అన్నమాట. ఈ పక్కన గోడ ఉంది, ఆ పక్కన గోడ ఉంది. ఎలా కట్టారు ఆ గోడని? ఇటుక మీద ఇటుక పెట్టి కట్టారు, అవునా? లేకపోతే స్లాబ్ పోసారు మధ్యలో కర్రలు పెట్టేసి? ఇటుక మీద కట్టారు కదా. ఈ ఇంటి వలె కట్టబడటం అంటే సహవాసానికి కట్టుబడి ఉండాలి. సహవాసానికి వచ్చిన తర్వాత నేను సాక్ష్యం చెప్తాను, దేవుడు నిన్న నా బ్రతుకుని ఇలా కాపాడాడు, మరణాపాయం నుంచి తప్పించని చెప్పాను అనుకోండి, ఆ మాట మీరు వింటారు. వినిన తర్వాత ఒకరోజు వస్తుంది, వచ్చిన తర్వాత ఏ మాట మీరు వింటారో ఆ మాట మీరు బలపరుస్తుంది. ఒకసారి చిలకలూరిపేటలో కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో ఒక 1000 మంది పైన ఉంటారు. 1000 మంది అంటే ఒక డిగ్రీ వాళ్ళు వెళ్ళిపోయే ముందు 3 రోజులు మీటింగ్స్ పెడతారు ఆ కాలేజీలో. 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత 3 రోజులు వాక్య పరిచయం అయిపోయింది. లాస్ట్ డే సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఒకరోజు ఒక అమ్మాయి లేచింది, లాస్ట్ డే లేచింది, ఆమె ఏడుస్తుంది. సార్స్ ఏమన్నారంటే, ఏడ్చాన చెప్పు, లేకపోతే చెప్పు అని అమ్మ అన్నారు. కాసేపు తమాయించుకుంది, నిలబడింది, నాకు యేసయ్య అంటే ఇష్టం లేదు, మేము యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళం కాదు, మేము అన్యులు. అయితే మేము పేదరికాన్ని బట్టి ఈ కాలేజీలో జాయిన్ చేశారు. మాకు ప్రతిరోజు కూడా అన్నం పెట్టే ముందు ప్రార్థన చెప్పిస్తారు. ప్రార్థన చెప్పించుకుని అన్నం పెట్టేవాళ్ళు కాదు. నేను పళ్ళెం తీసుకుని వెనకాల కూర్చునేదాన్ని, పాస్టర్ నిలబడి చెప్తూ ఉండేవాడు. నాకు భలే కోపం వచ్చేది, ఆకలేస్తాను వీళ్ళు వాక్యం చెప్తారేంటని చెప్పి అని. ఆ తర్వాత పాస్టర్ చెప్పేవారంట, దేవుడు ప్రేమించేవాడు, ఆయన దగ్గరికి వచ్చి అడిగితే సహాయం చేసేవాడు, ఎప్పుడైనా మీకు అవసరమైతే యేసయ్య నన్ను కాపాడు అంటే తప్పకుండా కాపాడతాడు, ఆయన సజీవుడు అని చెప్పానడంట. ఆ పాప పళ్ళని చేతిలో పట్టుకుని ఈడెప్పుడు ఆపుతాను అనుకుంటుండేదంట. అలా వింది, 3 years వింది. ఒక రోజున సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఫిబ్రవరి మాసంలో వాళ్ళ బాబాయ్ ఇచ్చారు, ఒక్కతే కూతురు అమ్మాయి. బాబాయ్ ఇచ్చానంట, అమ్మ ఇంటికి వెళ్దాం రానడంట. బాబాయ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఎందుకంటే అమ్మకు బాగాలేదు రా అమ్మానడంట. సో ఈ అమ్మాయికి అమ్మ ఒక్కతే కదా, పిల్లలు ఎవరు లేరు, ఒక్కతే కూతురు. గబగబ బ్యాగ్ సర్దుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. సో వెళ్ళిన తర్వాత ఇలాగే బస్సు దిగింది, ఇంత దూరం ఇల్లు ఉంది, ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, షామియానా వేసి ఉంది. ఏమైంటో చెప్పండి, ఏదో జరిగి ఉండాలి కదా. ఆ అమ్మాయి ముఖం మారిపోయింది, నెమ్మదికి వెళ్తా ఉంది, బాబాయ్ ఏంటి టెంట్ వేసారా అంది. ఆ దూరం చూడగానే కొంతమంది ఏడ్చారు, కూతురు వస్తుంది కదా చెప్పి ఏడుస్తూ మొదలు పెట్టారు. ఈ అమ్మాయికి భయం వేసింది, బ్యాగ్ అలా పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ ఇంకా చావలేదు, లాస్ట్ స్టేజ్లో ఉంది. డాక్టర్స్ అన్నారు తీసుకెళ్ళిపోండి, అమ్మాయికి మా వల్ల కదన్నారు. ఇంట్లో పెడితే చచ్చిపోతే బాగోదని చెప్పి టెంట్ వేసి బయట పెట్టారు. కూతురు కదా చివరికి వస్తుంది చూసుకుంటుందని చెప్పి. ఈ పాప వెళ్ళిపోయింది, అమ్మ మీద పడి ఏడుస్తా ఉండి గట్టి కొడుతుంది, అమ్మలే అని చెప్పి. అలా కొడుతున్నప్పుడు ఆ అమ్మాయి కంటే ఇలా అనిపించిందంట, యేసయ్య ప్రార్థన వింటాడు, యేసయ్య అడిగితే సహాయం చేస్తాడని మాట గుర్తొచ్చిందంట పాప. వాళ్ళమ్మ గుండెల మీద పడుకుని అమ్మ లేవని చెప్పి అడుగుతూ, యేసయ్య నువ్వు దేవుడు అయితే మా అమ్మను బతికించాయి అందంట అని ఏడుస్తున్నప్పుడు చేతులు అలా పెట్టి పడుకోబెడతారు కదా, ఆ గుండెల మీద పడుకున్నప్పుడు చిటికి నీళ్ళు కలిగిందంట ఇట్లా వాళ్ళ అమ్మకి. నాన్న అమ్మ చిటికి నీళ్ళు కలిసింది, తీసుకెళ్దాం నాన్న అంటే, లేదమ్మా ప్రయత్నాలు అన్నీ చేసాం, డాక్టర్స్ చెప్పారు అందుకే తీసుకొచ్చామంటే, లేదు నాన్న ఇవి ఒక్కసారి తీసుకెళ్దాం అని చెప్పి గట్టిగా ఏడుస్తుందంట. ఆ పాప కూడా తట్టుకోలేక, ఒక్కతే కూతురు కాబట్టి తీసుకెళ్ళారు మన హాస్పిటల్కి. ఆ పాప అంటది, ఆ రోజు వెళ్ళాం, మా అమ్మ బతుకుంది, ఈరోజు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పని ఆ పిల్ల అంటది. ఆ రోజున గనక యేసయ్య ప్రార్థన వింటాడనే విషయం నాకు వినపడకపోతే నేను నమ్ముకునేదాన్ని కాదు. సాక్ష్యం ఒక వ్యక్తిని బలపరుస్తుంది. అందుకని ఇంటి వల్లే కట్టబట్టమని అంటే సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నమాట. ఒక విశ్వాసి తన యాత్రని చివరి వరకు కొనసాగించాలని అంటే, ఒకటి సైనికుల్లో ఉండాలి, రెండోది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి,
మూడోది సహవాసాన్ని సాక్ష్యాన్ని అంటిపెట్టుకుని జీవించాలి. ఇది మూడో మాట. నాలుగో మాట దగ్గరికి వచ్చేయండి. ఏమంటాడు? మీరు నేర్చుకునే ప్రకారంగా చాలు. నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తాం మనం? నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తాం? మనకి విద్యాబుద్ధులు ఎక్కడ నేర్పిస్తారు? స్కూల్లో నేర్పిస్తారు. ఒకవేళ స్కూల్ 9 గంటలకు అనుకోండి, ఎన్ని గంటలకు వెళ్ళాలి మనం? 11 గంటలకు వెళ్తే సరిపోద్దా? సరే, ఎల్కేజీలో జాయిన్ చేసిన తర్వాత తల్లిదండ్రులు 10కి తీసుకెళ్తారు. టీచర్ అడుగుతారు, ఏంటో ఇప్పుడు వచ్చారంటే లేవలేదు సార్ అని చెప్పంటారు అనమాట. రేపు అలా కాదు, 11 ఇక్కడ తీసుకురండి అంటారు. రెండో రోజు కూడా 10కి తీసుకెళ్ళారు. ఏమంటారు చెప్పండి? ఇలాగైతే కుదరదమ్మా అంటారు. సార్ రేపు పొద్దున్న తీసుకొచ్చేస్తాం సార్ అన్నాం. రెండో రోజు 12కి తీసుకెళ్ళాం. 3 రోజు ఏమవుద్ది? మీలాంటి ఉన్నతమైన విద్యార్థికి చదువు చెప్పలేమో, తీసుకెళ్ళిపోండి అంటారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత స్కూల్ నియమాలు కట్టుబడి జీవించాలి. అర్థమవుతుంది కదా ఈ మాట? అలాగే చర్చి 9 గంటలకంటే ఎన్ని గంటలకు రావాలా? 11:30కి వస్తే సరిపోద్ది, ఎందుకంటే అవి రొట్టెస్తారు కాబట్టి. అంతేనా? ఒకసారి సేవకు వచ్చిన తొలి దినాల్లో నాతో ఒక సేవకుడు చెప్పిన మాట, తమ్ముడు ఒక మాట గుర్తుపెట్టుకో, మీటింగ్ 9 గంటల కంటే 8కి వెళ్ళిపో, 7 గంటల కంటే 6కి వెళ్ళిపో. వాళ్ళు వచ్చినా రాకపోయిన సంబంధం ఇలా కూర్చోను అనమాట. ఏ అన్నాను, ఒకవేళ 9కి నీకు చెప్పిన తర్వాత గంట లేటుగా వెళ్ళావు అనుకో, అప్పటికి అక్కడ 100 మంది కూర్చున్నావు అనుకో, 100 × 1 ఎన్ని గంటలు? 100 గంటలు లెక్క చెప్పాలి, ఎందుకంటే నీ ద్వారా లేట్ అయింది కాబట్టి. దేవుడిని లెక్క అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ కూర్చున్న వారు అందరి జీవితాల్లో సమయం చాలా శ్రేష్టమైంది. 1 నిమిషాన్ని కూడా దేవుడు వేస్ట్ చేయడు. ఎందుకంటే ఏంటంటే మానవుని ఆయుష్కాలం కొద్దిగా ఉంటుంది. ఆ కొద్ది జీవితంలో 1 గంట నేను వేస్ట్ చేస్తే అర్థమవుతుంది మాట. కాబట్టి ఆలస్యంగా వద్దని చెప్పన్నాడు. అది మొదలు ఎంత భయం వేస్తుందో. సో కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత 6కి మీటింగ్ అన్నారు. ఒకసారి వెళ్ళి కూర్చున్నాను, 11కి మెసేజ్ ఇచ్చారు. 6కి వెళ్తే 11కి ఇచ్చారు మెసేజ్. అప్పుడు దాకా ఎవరు లేరు. టెంట్లో నేను ఒక్కడే కూర్చున్నాను. క్రిస్మస్ మీటింగ్ అది. వచ్చిన తర్వాత వాక్యం దగ్గర రావట్లా, తింటున్నారు పోయి. తిన్నప్పుడు వచ్చారు 11 గంటలకు వచ్చి, ఇది శ్రేష్టమైన సమయంలోకి వచ్చే మనం ఇప్పుడు దేవుని సేవకులు వాక్యం చెప్తారు 2 గంటలకి. ఇప్పుడు నా ప్రశ్న, నా లైఫ్లో ఉన్న 5 గంటలకు ఎవరు లెక్క చెప్పాలా? వాళ్ళు లెక్క చెప్పాలి, నేనుగా లెక్క చెప్పాల్సింది. రెండో మాట, తమ్ముడు 9కి మీటింగ్ అయితే ప్రభు అటెండెన్స్ చేసుకుంటాడంట. ఈరోజు ముందు ఎవరు వచ్చారు? అర్థమవుతుందండి? పాస్టర్ గారు కాదు, దేవుడు అంట. ఎందుకంటే ఎక్కడ 2-3 ఉంటారు అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది కదా. దేవుడు తన సన్నిధిలో ఎప్పుడు ఎదురు చూసేటటువంటి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి మార్కులు పడతాయి. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ముందు ఎవరు వచ్చారు? వెరీ గుడ్, ఆమె దీవించబడుతుంది. అర్థమవుతుంది మాట. దేవుని సన్నిధి కోసం ఎవరైతే ఆకలిగా ఉంటారో వారి ఇంట్లో పనులు పక్కన పెట్టేస్తారు, సమయానికి వచ్చి కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి, సమయ పాలన చాలా విలువైంది. అందుకని క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఇది మొదటి మాట. రెండోది, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ పాఠం చెప్తుంది. నిద్రపోతే ఏమంటారు టీచర్ గారు? అరే పడుకోబెట్టండి అంటారా? పడుకోబెట్టినారు. టీచర్ పాఠం చెప్తుంది, మీరు సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. ఏమంటారు టీచర్ గారు? అరే ఏమొచ్చింది చెప్పి నాకు అంటారా? ఏ సినిమా చూస్తే నాకు కూడా చూపించంటారా? లేదు కదా. స్కూల్లో టీచర్ గారు పాఠం చెప్తున్న వినకపోతే కొడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఏం చేయాలా? నిద్రపోకూడదు, వాక్యం వినాలా, పక్కన డిస్టర్బ్ చేయకూడదు. అలా డిస్టర్బెన్స్ చేస్తున్నామని అంటే టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది, దేవుడు కూడా ఇస్తాడు. కాబట్టి క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఇది 4వ మాట. అని అంటాడు, నేర్చుకున్న ప్రకారంగా. అంటే స్కూల్ నియమాలు ఏవైతే ఉన్నాయో అలాగే మనం కూడా నియమాలు పెట్టుకుని జీవించాలి. నియమము లేని జీవితం నిష్ఫలమైంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చదవండి, చెల్లించు విస్తరించుచు ఆయన నడుచుకోండి. విస్తరించడం అనే మాట మీ అందరికీ దగ్గరలో స్వర్ణముఖి నది ఉంది కదా. ఎక్కడ పుట్టింది అది? ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తారు ఎవరన్నా? స్వర్ణముఖి నది ఎక్కడ ప్రారంభమైంది? చూస్తారు. ఇప్పుడు నది తెలుసా? స్వర్ణముఖి నది అమ్మా, తెలుసు కదా. ఎక్కడ ప్రారంభమైంది అది? తెలియదా? సరే ఒక మాట చెప్తాను. బట్టలు చినుగుతాయి, తెలుసు కదా. బట్టలు చినుగుతాయి. ఒకేసారి అంత చినుగుతే చిన్న రంధ్రం పడుతుంది. అది ముందు చిన్నది రంధ్రం పడుతుంది, మనం వదిలేస్తాం చిన్నదే కదా అని చెప్పి. రేపొద్దున ఆ చిన్న రంధ్రంలో ముళ్ళు ఇరుక్కుంటుంది, లాగేస్తాం, సప్ప చినిగిపోతుంది. విస్తరించడం అంటే నది ప్రారంభంలో చిన్నగా ఉంటుంది, 2 కొండల మధ్య ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏమైపోతుంది? అలా వెడల్పుకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెడల్పుకి వెళ్ళిన తర్వాత ప్రారంభంలో దేనికి ఉపయోగపడదు, చివరికి వచ్చేసరికి చాలా పంట పొలాలది తడుపుతూ ఉంటుంది. బైబిల్ అంటా ఉంది, మారు మనస్సు పొందిన నేను మన చివరి దశకు వచ్చేసరికి మీ ద్వారా ఒక వ్యక్తి అయిన పరలోకంలో మీ గురించి చెప్పాలి. మళ్ళీ వినండి,
మారు మనసు పొందిన నేను మనందరం కూడా మన విశ్వాస జీవితం చివరికి వచ్చేసరికి మీ గురించి దేవుని ముందు నిలబడి, ప్రభా ఈ అన్న మా దగ్గరికి వచ్చారు, ఈ అక్క మా దగ్గరికి వచ్చింది, వీరు నాకు పరిచయం చేయకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు ప్రభా అని చెప్పి మీ గురించి ఒకడు సాక్ష్యం చెప్పాలి. ఎవరు ఉన్నారు మీకు అలాగా పరలోకంలో? అర్థమవుతుంది మాట. మారు మనసు పొందిన వ్యక్తి మౌనంగా ఉండలేడు. మౌనంగా ఉన్నాడంటే వాడు మారు మనసు పొందిన వ్యక్తి కానే కాదు. ఒకసారి అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు పాస్టర్ గారు యవనస్తులు వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఏమన్నారంటే, మాకు సువార్త చెప్పింది ఎవరో తెలుసా అన్నాడు. ఎవరు చెప్పండి బాబు అన్న. ఒక నపుంసకురాలను చూపించారు. వాళ్ళు మీటింగ్లో ఉన్నారనమాట. ఆవిడ ఒక రోజున సంత జరుగుతూ ఉంది. ఆ సంతలో అందరూ కొండలోంచి కిందకు వస్తారు. ఈ యవనస్తులు కూడా వచ్చారు. ఆవిడ అడుక్కుంటూ వెళ్ళి ఆ ఇద్దరు యవనస్తులు నిలబెట్టి యేసు ప్రభు గురించి చెప్పింది. ఆ రోజు వాళ్ళిద్దరు మారు మనసు పొందారు. ఈరోజు వాళ్ళిద్దరు పాస్టర్లు అయ్యారు. వారి ఊర్లో చర్చి కట్టుకొని సేవ చేస్తూ ఉన్నారు అని అంటారు. ఆ రోజున ఆ నపుంసకురాలు మాకు సువార్త చెప్పి ఉండకపోతే మేము నమ్ముకునే వాళ్ళని కాస్తారని చెప్పి. ఊహించండి, నపుంసకురాలని మనం ఇష్టపడతామా? అసహించుకుంటాం. కానీ ఆ వ్యక్తి ద్వారా ఇద్దరు ప్రభువుని తెలుసుకున్నారు. ఆ ఇద్దరు పాస్టర్లు అయ్యారు. వాళ్ళిద్దరు సేవ చేస్తూ ఉన్నారు. ఈ 100 మంది విశ్వాసుల్లో ఆమె కూడా పాల్గొంటుందా? రేపొద్దున ప్రభు దగ్గర ఏం చెప్తారు చెప్పండి? అరే ఎవరితో నమ్ముకున్నాం అంటే ఏం చెప్తారు? ఈవిడే సార్. అర్థపోతుంది కదా ఈ మాట. ఇప్పుడు నా ప్రశ్న, మీ ద్వారా దేవుని సువార్త విన్న వాళ్ళు ఎవరన్నా పరలోకంలో కనపడతారా? అలా లేకపోతే ఈ రోజు మొదలుకొని మీరందరూ చేయాల్సిన పని, ఆఖరి శ్వాస ఆగే లోపల ఒక్క వ్యక్తి కన్నా సువార్త చెప్పండి అన్నమాట. ఒకసారి మా సంఘంలో ఒక అక్క ఉంటారు. ఆ అక్క భర్త ఆమె వదిలేసాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టట్లేదని. ఆ తర్వాత ఇంకొక ఈవిడ ఒంటరిగా ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ భర్తకి యాక్సిడెంట్ అయింది. ఆయన బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది, వెన్నుముక విరిగిపోయింది, మంచం మీద ఉంటాడు, లేవలేడు, నడవలేడు, మాట్లాడలేడు, ఏం చేయలేడు. ఆయన పిల్లలు కూడా లేరు. ఈవిడ మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది అనమాట. చిన్న షెడ్. ఆ షెడ్లో మిషన్ పెట్టుకొని భర్త మంచం పక్కన కూర్చొని ఒక కంటితో ఆయన చూసుకుంటూ ఉంటుంది, మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది. జాకెట్ కుడితే ఎంత ఇస్తారు మీ ఊర్లో? 200 ఇస్తారా, 300 ఇస్తారా? నాకు తెలియదు ఎంత ఇస్తారా. 50 రూపాయల? సరే, అయితే అప్పట్లో ఆవిడకి ఇచ్చేది 50 రూపాయలు అనమాట. ఆవిడ అలా కుట్టుకుంటూ, తాను పోషించుకుంటూ, తన భర్తను చూసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. భర్తకు ఆకలి అయితే ఇవి లేచి పెట్టాలా, వాష్రూమ్ అయితే ఇవి తీసుకెళ్లాలా, అన్ని ఇవి చేసుకోవాల్సిందే. ఆ రోజున ఫోన్ చేస్తాను, తమ్ముడు మా ఇంట్లో స్వార్థ కుడికి పెట్టుకుందాం అనుకుంటున్నాను అంది. ఎవరికి అక్క అన్నాను. ఆవిడ అంది, నా దగ్గర జాకెట్ కుట్టించుకోవడం చాలా మంది వస్తారయ్యా, వాళ్ళందరూ అన్యులు, వాళ్ళకి ఎవరికి తెలియదు, అయితే నేను పిలిస్తే వస్తారు అని చెప్పి 3000 నేను నా దగ్గర 2000 రూపాయలు పెట్టి వచ్చిన వాళ్ళకి భోజనం పెడతా, 1000 రూపాయలు కానుకిస్తాను సేవకుడికి అని చెప్పి అన్నారు. నీకు ఖాళీ ఉందా అన్నారు. నేను రానక్క, నాకు ఖాళీ లేదన్నాను. సో సేవకుని పిలిచారు. సేవకుని పిలిచి కూర్చోబెట్టారు, వాకింగ్ చెప్పించారు. చెప్పించిన తర్వాత ఒక 3 ప్రభు నమ్ముకున్నారు. వచ్చిన 30 మందిలో 3 నమ్ముకున్నారు. ఆవిడేమందని నేనంటే, నా జన్మ ధన్యమైపోయింది తమ్ముడు. ఎందుకని? దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంతో తన కష్టార్జితం నుంచి ఎన్ని బట్టలు కుడితే 3000 వస్తాయి, 50 రూపాయలు లెక్కలు వేసుకోండి. ఆ డబ్బుల్లో తను పోషించుకుంటానే పక్కన పెట్టుకుంది, దేవుని కోసం ఖర్చు పెట్టింది. ఒక 3 వ్యక్తులు స్వార్థ రక్షించబడ్డారు. పరలోకలు ఆమె ఫలం గొప్పదా, మన ఫలం గొప్పదా? అర్థమవుతుంది కదా మాట. ఇప్పుడు నా ప్రశ్న, మనం ప్రభువుని ఎరిగిన వారంగా, ఆయన బలలో పాలుపంపులు పొందే వారంగా, ఆఖరి శ్వాస విడిచే లోపల నీకంటూ ఒక విట్నెస్ ఎక్కడ పెట్టుకోవాలి? సాక్ష్యాన్ని పరలోకంలో పెట్టుకోవాలి. అది నీ కుటుంబం అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు. సాక్ష్యం లేని వ్యక్తి పరలోకంలో ఒకరు దుఃఖపడుతూ జీవించాల్సిందే. గుర్తుపెట్టుకోండి, పరలోకం తీసివేయబడదు, కానీ ఆ పరలోకంలో బహుమానాలు ఇస్తా ఉన్నప్పుడు ఆవిడికి బహుమానం ఇస్తే నేనేమైపోవాలా? అర్థమవుతుందా? క్లాసులో అందరూ పాస్ అవుతారు. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాడికి బంగారం ఉంగరం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? పాస్ అయిన వాడికి కొంచెం కష్టపడితే బాగుండేది, నాకు కూడా వచ్చింది అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదే మనం పని చేయగలం, ఈ భూమి మీదే కష్టపడగలం. ఈ భూమి మీద ఎవరైతే ప్రభు కోసం జీవిస్తారో పరలోకంలో వారికి గొప్ప ఫలం ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన విధంగా మన ఆత్మీయ జీవితంలో ఆగిపోకుండా సాగిపోవాలంటే మెలకు కలిగిన సైనికుని వలె ఉండాలి. యథార్థత, నీతిని కలిగినటువంటి విశ్వాసంగా జీవిస్తూ ప్రార్థన చేయాలి. అలాగే సంఘాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. అంత మాత్రమే కాదు, క్రమశిక్షణ కలిగి జీవించాలి. చివరిగా నీకంటూ ఒక సాక్ష్యాన్ని, నిత్యత్వంలో కలిగి జీవించాలి. అలాంటి కృప దయచేలాగా ప్రార్థన చేసుకుందాం.